గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ అన్న గారు ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. కార్యకర్తల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే బిడ్డల్లాంటి కార్యకర్తలు మన భవిష్యత్తు బాగుంటుందని మనం అందరం గుర్తుంచుకోవాలి. గత 5 ఏళ్ళు ఒక విధ్వంసం పాలన, ఆర్థిక విధ్వంసం, అన్ని రంగాల్లో ఇబ్బందులకు గురయ్యారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు ఈ 17 నెలల్లో చూస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు. మనం అదే స్ఫూర్తితో పనిచేయాలి. అందరినీ కలుపుకుంటూ పోతూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి ప్రజల్లో మేము ఒక ట్రైనే కదా అడిగింది, ఈ పనే కదా నేను అడిగింది అని. మనందరికీ అది మన గ్రామంలో ఒక రోడ్ అవ్వచ్చు, ఒక చిన్న కాలువ అవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి 175 నియోజకవర్గాల బాధ్యత ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. నేను ఒక్కొక్కసారి ఒక పనికి 4 సార్లు సెక్రటేరియట్ వెళ్తున్నాను. తప్పకుండా ఇస్తాను, పూర్తిగా మీకు మద్దతుగా ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా ఆయన సమయం కేటాయించి దర్శి నియోజకవర్గం ప్రజల సమస్యలు కానీ ఇక్కడ అభివృద్ధి పనులన్నీ ఎంతో చక్కగా ఓర్పుగా వింటున్నారు. కానీ కొంత సమయం పడుతుంది అభివృద్ధి ముందుకెళ్ళడానికి. లోకేష్ అన్న ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పట్టుదలగా పనిచేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అట్లాగే 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తే సరిపోదు, అది ఫౌండేషన్ బాగుండాలి. చిన్నప్పుడు స్కూళ్ళలో పాఠాల దగ్గర నుంచి మెరుగైన విద్యను అందిస్తే వాళ్ళకి పెద్దయ్యాక మంచి అవకాశాలు వస్తాయి. విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇలాంటి వారందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అన్న ఎన్టీఆర్ గారు ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే ఆశయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మనమందరం కూడా మన భుజాల మీద పార్టీని ముందుకు అంతే తీసుకెళ్ళాలి. మీరు గత 5 ఏళ్ళు ఎంతో బ్రహ్మాండంగా పార్టీని మీ భుజాల మీద మోసారు, ఇక్కడ ఎవరు లేకపోయినా. అదేవిధంగా ఇప్పుడు కూడా అందరం కలిసి కష్టపడదాము. నేను, మా వారు డాక్టర్ లలిత్ సాగర్, మేము ఉన్నత విద్యలు చదువుకున్న వాళ్ళం. ఎంతో మంచి జీవితం ఉంది మాకు. కానీ మేము ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాము. మీ మధ్య ఉండడానికి వచ్చాము. మీ సమస్యల మధ్య